హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మనకైతే ఈ రోజు అయితే లైవ్ ఓటింగ్ అయితే మనకి జరుగుతుంది. సో ఈ పోలింగ్ లో మనకి ఎవరెవరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనకి తనుజ గారు ఉన్నారు. తనుజ గారి విషయానికి వస్తే మాత్రం మనకి హోమ్ లో అయితే తనైతే కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉంది. తను గేమ్ పరంగా కూడా అంత బాగా ఆడుతున్నట్టయితే నాకైతే అనిపించలేదు. బట్ ఏదైనా మాట్లాడాలంటే కొంచెం కరెక్ట్గా ఆలోచించి మాట్లాడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మన కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి కొన్ని దొంగతనాలు ఎవరైనా దొంగతనం చేసినా కూడా దాని గురించి కొంచెం సపోర్ట్ చేస్తుంది. అది కొన్ని మాట్లాడకుండా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో తనుజ గారికి అయితే మంచి ఫాలోయింగే ఉంది. ఎందుకంటే ఆమె ముద్దమందరం సీరియల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసు. సో తనుజ గారు అయితే ఈ వీక్లో అయితే ఎలిమినేషన్ అయితే కాదు. అండ్ సుమన్ శెట్టి ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు అయితే మనకి ఎప్పుడైతే బిగ్ బాస్ కి వస్తున్నారంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ అయితే మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ సుమన్ శెట్టి గారి గురించి అయితే ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ అయితే లేదు. మరి ఆయన చేసిన కామెడీ ప్రతి ఒక్కరు తన మైండ్ లో హార్ట్ లో అయితే పెట్టుకున్నారు. సో అందుకని చెప్పేసి ఆయన నామినేషన్ లో ఉన్నా సరే హోమ్ లో కొంచెం అంత ఎనర్జెటిక్ గా లేకపోయినా సరే సుమన్ శెట్టి గారి గురించి అయితే చాలా వరకు అయితే పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడైతే సార్ అయితే స్టేజ్ 2లోనైతే కొంచెం మంచి స్టేజ్ లోనే ఉన్నారు. ఓటింగ్ కూడా చాలా బాగుంది సార్కి. మనకైతే థర్డ్ ప్లేస్ లో ఉంది మాత్రం ఇమాన్యుల్ గారు మనకు తెలుసు కదా. ఇమాన్యుల్ గారు అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే మనకైతే స్టార్ మాల్ అయితే మనం ఎంతో అలరిస్తున్నారు. సేమ్ ఇప్పుడున్న బిగ్ బాస్ 9 సీజన్ లో కూడా ఇమాన్యుల్ గారు అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే తన పని కానీ తన ఆడే గేమ్ కానీ అండ్ ఎవరికైనా చెప్పాలని ఏదైనా మాట చెప్పాలని కూడా చాలా బాగా చెప్తారని నాకైతే అనిపించింది. సో ఆడియన్స్ తరపుడైతే ఓటింగ్ అయితే చాలా బాగా అయితే రన్ అవుతుంది. ఇమాన్యుల్ గారు అయితే మనకి థర్డ్ ప్లేస్ ఉన్నారు. ఫోర్త్ వన్ వచ్చేసి పవన్ విషయానికి వస్తే మాత్రం రేటింగ్ 4లోనైతే కొంచెం ఓటింగ్ అయితే మంచిగానే పడుతుంది. ఆయనకైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి హోమ్ లోకి వస్తే మాత్రం ఎవరితో మాత్రం ఎక్కువ అన్బిహేవియర్ చేసినట్టయితే అనిపించలేదు. నాకైతే ఇక్కడ రీతు గారితో కొంచెం ఎక్కువ క్లోజ్నెస్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంట్లో పని కానీ మాట్లాడడం కానీ అంతగానో ఏం అనిపించట్లేదు. అండ్ గేమ్ పరానికి వస్తే మాత్రం గేమ్ కూడా అంతగానో ఏం అనిపించట్లేదు. చూడాలి మరి. నాకు తెలిసి ఇదంతా మ్యాక్సిమం ఈయన ఓటింగ్ మొత్తం కూడా నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ కొంచెం ఫాలోయింగ్ వల్ల లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని కూడా బయట అయితే టాక్ ఉంది. సో ఇదండి డిమాండ్ బాగుంది. అండ్ సంజన గారి గురించి చెప్పాలంటే ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఏదైతే ఎపిసోడ్ నడుస్తుందో ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ అయితే సంజన గారి వల్లనే వస్తుంది. ఎందుకంటే ఒక గుడ్డు గురించి ఒక ఎపిసోడ్ మొత్తం రన్ చేసిందంటే ఓన్లీ సంజన గారే. ఏది చెప్పినా సరే కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే తనతో కొంచెం గట్టిగా మాట్లాడినా సరే ఒక బ్యాడ్ వర్డ్ అవతల సైడ్ నుంచి వచ్చినా సరే తనైతే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయట్లేదు. అలా మాట్లాడద్దు అంటున్నారు తప్ప తనైతే బ్యాడ్ వర్డ్ యూజ్ చేసేటైతే నాకైతే అనిపించట్లేదు. సో సంజన గారు అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మనకైతే ఈ వీక్లో ఖచ్చితంగా తనైతే కెప్టెన్ అవుతుందని నేనైతే అనుకుంటాను. మరి మీరేమనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంజన గారికి కూడా మంచి ఓటింగ్ అయితే ఉంది. మనకి 5th వన్ వచ్చేసి ఓటింగ్ ప్రకారం అయితే 5th వన్ అయితే మనకి రాము రాథోడ్ గారు ఉన్నారు. రాము రాథోడ్ గారు కూడా కొంచెం ఆయన తప్పు లేకపోయినా సరే అవతల దాంట్లో ఈయన ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఈయన ఇరుకుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఈయన పరంగా కూడా చాలా ఫాలోయింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పాట మిలియన్లు అయితే దాటిపోయింది. ఆయన గురించి తెలియకపోయినా ఆ పాటల గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన రాము రాథోడ్ విషయంలో అంత పాజిటివ్గా ఉంది కానీ ఈయన చెప్పేది అసలు ఎవరు వినట్లేరు. నేను ఒకటి గమనించింది ఏంటంటే మనీష్ ఉన్నాడు కదా, మనీష్ ఇప్పుడు అవతలో ఏదైతే మాట్లాడుతున్నాడో అది వినకుండా ఓన్లీ ఆయన మాట్లాడింది వరకే వినాలి. కానీ అవతలో ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం మాట్లాడేది కాకుండా అవతలో మాట్లాడింది కూడా మనం ఖచ్చితంగా వినాలి. అదైతే మనీష్ చేయట్లేదు. రాము రాథోడ్ అయితే ఎంత మాట్లాడినా సరే ఆయన అయితే నేను వినను ఇదే కంటిన్యూగా చేస్తూ నాకైతే నచ్చలేదు. రాము రాథోడ్ అయితే ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. హోమ్లో తక్కువ చేసినట్టయితే నాకు అనిపించింది. అయినా సరే రాము రాథోడ్కి అయితే బయట ఫాలోయింగ్ మంచిగానే ఉంది. ఆయన అయితే 5th ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్ లో అయితే. నాకు తెలిసి ఆయన ఇంగ్లీష్లోకి అయితే వెళ్ళడు. అండ్ మనకి ఇంకోటి 6th ప్లేస్లో ఉన్నదైతే రీతు చౌదరి గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఆమె హోమ్లోకి వెళ్ళినప్పుడు అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే అది అంటే బ్యాడ్గా అనుకునేదాన్ని నేను. ఎందుకంటే కొంచెం ఆమె పొగరుకుంటుందేమో, కొంచెం టెక్ ఎక్కువ చూపిస్తుందేమో అనుకున్నా. బట్ అలా ఏం లేదు, మంచిగా ఉంది. అందరితో నార్మల్గా మాట్లాడుతుంది. అక్కడ తప్పు ఉంటే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. అది ఏ విషయంలో అంటే మనకి భరణి గారిని చూసుకోవచ్చు. సంజన గారు అక్కడ
సంజన గారు అక్కడ ఎగ్గు తీసుకొని వెళ్తుంటే అక్కడ భరణి చూసాడు అండ్ తనుజ కూడా చూసిందంట. బట్ భరణి చూడలేదు అంటుంటే మీరు అక్కడ చూసారని నాకు చెప్పొచ్చు కదా. ఆమె వచ్చి అంత గట్టిగా మాట్లాడేది, మనం అట్లా అంత గట్టిగా మాట్లాడేది మీరు ఇచ్చారు కదా అన్నట్టు రీతు అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు రీతుని. ఇంకా ఇలాంటి చాలా చిన్న విషయాలు కూడా ఉన్నాయి. రీతు విషయానికి వస్తే అంత పాజిటివ్గానే ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. సో రీతు గారు అయితే మనకి 6th ప్లేస్లో ఉన్నారు. మనకి కొంచెం లో నుంచి 3rd ప్లేస్లో అయితే రీతు గారు ఉన్నారు. సో మ్యాక్సిమం అయితే ఆమె అయితే ఎలిమినేషన్ కాదు. ఇంకా మనకి లీస్ట్ ఉందంటే ఫ్లోరా షైని ఒకటి, షష్ఠి ఒకటైతే మనకి లీస్ట్లో ఉన్నారు. మ్యాక్సిమం వీళ్ళిద్దరి నుంచి అయితే ఖచ్చితంగా అయితే ఒకరైతే ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో నేను అనుకునే దాంట్లో అయితే ఫ్లోరా సైని అయితే ఎలిమినేషన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోరా సైని గారికి అయితే కొంచెం తెలుగు రావట్లేదు. సార్ జెన్యున్గా ఉన్నారు, ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం నార్మల్గా మాట్లాడుతారు. బట్ ఇక్కడ మనకేంటంటే మనం బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆమె అయితే తెలుగే మాట్లాడాలి. ఆమెకి తెలుగు రావట్లేదు, అది కాకుండా కొంచెం అంత ఇబ్బందిగా ఉందేమో అని నాకు అనిపించింది. సో ఓటింగ్ పరానికి వచ్చే కూడా దానికి కొంచెం తక్కువ ఓటింగ్సే ఉన్నాయి. సో ఇంకా ఈ వారం తను ఎలిమినేషన్ కావచ్చు నేనైతే అనుకుంటున్నాను. షష్ఠి విషయానికి వస్తే షష్ఠి కూడా అంతేం వర్క్ చేసినట్టు అనిపించట్లేదు. నార్మల్గా ఎవరితో మాట్లాడి కూడా అనిపించట్లేదు. మన అంత కూడా దొరకక అన్నది తప్ప ఒక్క మాట కూడా ఆమె మాట్లాడిందే లేదు. ఆమె మాట్లాడిన దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇంకా మన వర్క్ విషయానికి వస్తే ఇంకా ఈమెయిల్తో పాటు కలిసి మంచిగానే వర్క్ చేస్తుంది. బట్ ఈమె కూడా కొంచెం లాస్ట్ దాంట్లోనే ఉంది. సో ఇంకా మన షష్ఠి గురించి అంత తెలవలేదు కాబట్టి మేబీ ఈమె నుంచి ఫ్లోరా సైని తీసేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లోరా సైని మనకి మాట్లాడకపోయినా సరే ఒక కొంచెం సాడ్నెస్ని, ఏడవడం, హ్యాపీనెస్ని అవన్నీ మనకి చూపించారు కాబట్టి ఫ్లోరా సైని ఈ వీక్లో ఎలిమినేషన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నది. సో అసలు మీరేమనుకుంటారు, అసలు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటారో మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.